అది ఇటలీ ప్రాంతములో ఉన్నది. ఇప్పుడు వారు ఉన్న స్థలములో నుండి ఇటలీకి పౌలు గారిని తీసుకువెళ్ళాలి, మరికొంతమంది ఖైదీలను తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఆ ప్రయాణము అప్పటిలో రోడ్డు మార్గం లేదు, జల మార్గం గుండా, సముద్ర మార్గం గుండా వెళ్ళాలి. ఇప్పుడు అలా పౌలును కొంతమంది ఖైదీలను తీసుకొని శతాధిపతి అయిన యూలి అనే ఒక అధిపతి యొక్క నాయకత్వములో ఆ ఓడలో సముద్రంలో ప్రయాణం మొదలు పెట్టారు. సో ఇప్పుడు వారు ఎక్కడికి వెళుతున్నారంటే 27వ అధ్యాయం మొదటి వచన ప్రకారంగా ఇటలీకి బయలుదేరా. సంగమా జాగ్రత్తగా వినండి. వారి ప్రయాణంలో ఆరంభములోనే దేవుని ప్రేరేపణ బట్టి పౌలు గారికి ఒక విషయం అర్థమైంది. ఈ ప్రయాణం సుఖవంతంగా ఉండదు, ప్రమాదం రాబోతున్నది. వెంటనే పౌలట శతాధిపతి అయిన యూలితో చెప్పాడు, అయ్యా అధికారి, మాకెందుకో ఈ ప్రయాణము క్షేమము కాదని తోచుచున్నది, కాస్త ఆపండి, రేపో ఎల్లుండో ప్రయాణం మొదలు పెడదాం అన్నాడట పౌలుగా. ఆ మాట విన్న యూలి అనే శతాధిపతి పౌలు చెప్పిన మాటలు నమ్మక నావికుడు ఓడ యజమానుడు చెప్పిన మాటలే నమ్మాడట. అక్కడికి పౌలు అన్నాడట, అయ్యా నా మాట వినండి, నా మాట వినకుండా ప్రయాణాన్ని ఇలాగే సాగిస్తే సరుకులకు ప్రమాదం, ఓడ సామాగ్రికి ప్రమాదం, చివరికి మన ప్రాణాలకే ప్రమాదం అన్నాడట. అయినా ఆ శతాధిపతి పౌలు గారు చెప్పిన మాటలు నమ్మక ఓడ నావికుడు, ఓడ యజమానుడు చెప్పిందే నమ్మి ఆ సముద్రంలో ఓడను ముందుకు తీసుకువెళ్తున్నా. ఉన్న పాటున ఏమి ఎదురైందంటే గాలి ఎదురైంది. దేవుని సేవకుడు చెప్పిన మాట వినకుండా అలాగే ముందుకు వెళుతుంటే, దేవుని మాటను ధిక్కరించాలా, ఆ ఓడ ప్రయాణం ముందుకు సాగుతుంటే మొదట గాలి ఎదురైంది. ఆ గాలి ఎలా మారిందంటే పెనుగాలిగా మారిందట. ఆ పెనుగాలి ఎలా మారిందంటే మిక్కిలి పెద్ద గాలిగా మారిపోయిందన్న. ఆ రోజున ఓడలో ఉన్న పౌలు గారు మరలా ప్రభుకి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా మాట వినలా, అజ్ఞానమో స్వచిత్తమో సొంత ఆలోచనో ఇంత నష్టం జరిగింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటయ్యా? అప్పుడు దేవుడు పౌలు గారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి తెలుసా? భయపడకము, నువ్వు అద్దరికి క్షేమంగా చేరతావు. దేవునికి స్తోత్రం.